చదువుకునే విద్యార్థులు పాఠశాలలు వసతి గృహాల్లో వడ్డించే భోజనం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శైలజ అయితే చికిత్స పొందుతూ మరణించడం అందరినీ కలచివేసింది. హైకోర్టు కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. విద్యార్థులు చనిపోతే గానీ పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీసింది. మీకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఇలాగే వ్యవహరిస్తారా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలా అంటూ జిల్లా స్థాయి అధికారులపై హైకోర్టు సీరియస్ కూడా అయింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదు అంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఒక్కసారి ఆ అన్నం చూడండి. ఆ అన్నంలో రెడ్ సర్కిల్లో పురుగు కనిపిస్తోందా? ఆ పురుగులు పట్టిన అన్నం తింటే ఆ చిన్న చిన్న విద్యార్థులు జీర్ణించుకోగలరా? మామూలుగా ఉండగలరా? ఆ ఆహారం విషంగా మారిపోదా? మరి అక్కడ ఆహారాన్ని తయారు చేసే వాళ్ళు కానీ అక్కడ ఆహారాన్ని పర్యవేక్షించే అధికారులు కానీ నిద్రపోతూ ఉన్నారా? విద్యార్థులు చనిపోతే కానీ అధికారుల్లో చలనం రాదా? చనిపోతున్నా సరే చలనం రాదా? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఒకసారి చూడండి, అన్నంలో పురుగు కనిపిస్తోంది కదా, అలా అన్నంలో పురుగున్నప్పుడు, ఆహారంలో పురుగున్నప్పుడు ఆ వడ్డించే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలకు వడ్డించరు, ఆ అన్నాన్ని పాడేస్తారు. కానీ మన పిల్లలు కాదులే, ఎవరో పిల్లలు, మనకు సంబంధమే ఉంది, అన్నం వడ్డించాం, పని అయిపోయింది పోనీ అని వదిలేస్తారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా, బుద్ధి ఉండాలిగా. కనీసం అక్కడ ఆహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారా? అది పురుగులు పడుతున్న ఆహారమా, కలుషితంగా మారుతూ ఉందా లేదా అని కనీసం జీతం తీసుకుంటున్న అధికారులకైనా కనీసం సోయి ఉండాలిగా. ఇవేమీ పట్టించుకోకుండా నెలకు జీతం వస్తే చాలు అని కార్యాలయాల్లో కూర్చుని ఉంటే సరిపోతుందా? కనీసం గురుకులాల్లో, పాఠశాలలో ఎటువంటి ఆహారాన్ని, నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, అలాంటి బాలలకు ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు కనీసం పర్యవేక్షించాల్సిన ఉద్యోగ ధర్మం మీకు లేదా? హైకోర్టు చాలా సీరియస్ అయింది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. శైలజ 9వ తరగతి చదువుతోంది. ఆమె మరణానికి కారణం ఏం చెప్తారు? ఆ పాపం ఎవరు మోస్తారు? ఆ కుటుంబం ఇప్పుడు బిడ్డను కోల్పోయి శోక సముద్రంలో ఉంది. శైలజ చనిపోయి ఇప్పటికే మాగనూరులో కేవలం 5 రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు? జీతం తీసుకునే అధికారులకు కనీస బాధ్యత లేదా? మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, హైకోర్టు సీరియస్ అయింది. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జనం కూడా ఏంటి పట్టించుకోరా అధికారులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇప్పటికైనా అధికారుల్లో చలనం వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గురుకులాల్లో, హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో పురుగులు పడిన అనడం, ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రి పాలు కావడం, ఆసుపత్రిలో అందించేటువంటి ఫుడ్లో కూడా పురుగులు రావడము, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఒక విద్యార్థిని మృతి చెందినట్టు కనుక మనం చూసాం. వరుసగా సంఘటనలు జరుగుతాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా నారాయణపేటలో ఒకసారి, తర్వాత మక్తల్కి సంబంధించినటువంటి ఏరియాలో మరొకసారి, ఇలా వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. విద్యార్థులు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షించేటువంటి హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కనీస జాగ్రత్తలు లేకుండా, కనీసం దాని గురించి విద్యార్థులకు వండించేటువంటి సమయంలో శుచి శుభ్రత లేకుండా అత్యంత దారుణమైనటువంటి చాలా లో క్వాలిటీ ఫుడ్తో పాటు పురుగుల అన్నము, జిల్ల పురుగులు, బల్లులు, జెర్రీలు, తర్వాత పురుగుల అన్నము, తర్వాత ఫుడ్ పాయిజన్ కావడము, అంటే నిలువ దాటిపోయినటువంటిది అల్లం వెల్లుల్లి కానీ, కారం కానీ, ఇంకా పసుపు కానీ, ఇంకా ఇతరత్ర ఆయిల్ కానీ చాలా లో క్వాలిటీ వాడడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక వార్త ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి వార్త రావడంతో కాస్త ఆందోళనలో ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా. మా పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే ఆసుపత్రి పాలవుతున్నారనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది, పలుమార్లు సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన. అయినా ఏమాత్రం మార్పు రావట్లేదు. వరుస సంఘటనలు మళ్ళీ ఈరోజు మరొక ఘటనలో ఆ జిల్లా పురుగు వచ్చినటువంటి సిచ్యువేషన్, బొద్దింక రావడం, ఇట్లాంటి వాటిపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. పొద్దున్నే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులని సొంత కన్న బిడ్డల్లా చూసుకోవాలి, లేదు అక్కడ నిర్లక్ష్యం ఉంది అని తేలితే ఉపాధ్యాయులను కానీ, పైన ఉన్నటువంటి వార్డర్లు కానీ, ఈ ఫుడ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఉద్యోగుల నుంచి ఏ మాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్లు పదే తదుపరి ప్రతి వారం రోజులకోసారి హాస్టల్స్లో
ఫుడ్ సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంది, విద్య ఎలా చెప్తా ఉన్నారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేటువంటిది వెళ్ళి ఎంక్వైరీ చేయండి, పరిశీలించండి, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇలాంటి వార్తలకు సంబంధించి ఒకవేళ కొద్దిమంది అంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఇంకా డబల్ ట్రిపుల్ చేసి ప్రతిపక్షాలు కానీ కొద్దిమంది కానీ ఎక్కువగా చేసి చూపిస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలను తర్వాత విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటే అవసరమైతే వారిపైన కేసెస్ ఫైల్ చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. చూస్తూ ఉన్నాము మనం వరుస ఘటనలు, ఆదిలాబాద్, తర్వాత గతంలో కరీంనగర్, తర్వాత ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా నారాయణపేట, తర్వాత మక్తల్కి సంబంధించినట్టు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరిని బాధ్యులను చేశారు? నిజంగానే బాధ్యులను గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారుల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగవు. క్వాలిటీ ఫుడ్ వస్తుందా, క్వాలిటీ ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్నారా, క్వాలిటీ ఉన్న పదార్థాలని కొంటూ ఉన్నారా, ఇవన్నీ కూడా అక్కడికి ఆ క్వాలిటీ పదార్థాలే సప్లై అవుతున్నాయా, వాటిని హైజీన్ ప్రదేశాల్లోనే ఉంచుతూ ఉన్నారా, ఇవన్నీ చెక్ చేస్తుంటే ఖచ్చితంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. నిజంగానే ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందేటువంటి పరిస్థితి లేదు. దానికోసం ప్రభుత్వం కొత్త ఆలోచన కూడా చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది. ఆ హాస్టల్కి సంబంధించిన కమిటీలో, ఫుడ్ క్వాలిటీ కమిటీలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, అక్కడే ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ కమిటీలో వారిని జాయిన్ చేస్తే వారే దీన్ని పర్యవేక్షించుకుంటూ సరైనటువంటి కల్తీ లేని, ఖరాబ్ లేనటువంటి ఆహారాన్ని వారికి అందించేలా కరెక్టు చక్కగా టైంకి వండి వారికి సమయానికి వారికి వడ్డించేటువంటి ఏర్పాట్లు ఈ కమిటీలో వారిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. నిజంగా క్షేత్రస్థాయిలో చర్యలు ఎవరిపైన తీసుకుంటున్నారు అనేటువంటిది బిగ్ క్వశ్చన్గా మారింది. ఇప్పుడు ఘటనలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు, కొద్దిమంది మరణిస్తున్నారు, కొద్దిమంది హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది. చదువు మీద కంటే ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడికి వెళ్ళిందే చదువుకోవడానికి, సరైనటువంటి ఆహారం లభించకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. కాబట్టి వారిపైన ఎవరైతే క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్నారో, విషాహారం వీరికి తినిపిస్తూ ఉన్నారో, అంటే దాని నిర్దేశిత డేట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుడి కావచ్చు, ఇందాక మాట్లాడుకున్నటువంటి అనేక వంట సామాగ్రికి సంబంధించినటువంటి లో క్వాలిటీ వారికి వడ్డిస్తున్నారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లని, లో క్వాలిటీ బియ్యము, లో క్వాలిటీ పప్పు, లో క్వాలిటీ నూనె, ఇవి వడ్డిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కూరగాయలు కూడా కనీస శుభ్రత లేకుండా వండి పెట్టడం కానీ, ఇట్లాంటి కుళ్ళిపోయిన కూరగాయలు వండి పెట్టడము, ఇవన్నిటిపైన దృష్టి పెట్టి వారందరిపైన చర్యలు తీసుకుంటే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు